రోహిణి మరియు మనోజ్ యానివర్సరీలో కల్పన కనిపించి బాలు వాళ్ళకి నిజం చెప్పేసిన కల్పన. షాక్లో బాలు మీనా. కల్పనని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన రోహిణి. నిజం తెలుసుకున్న సత్యం మరియు ప్రభావతి. అసలు వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. నాన్న, ఫస్ట్ గుడ్ న్యూస్ మేము చెప్తాము అనిక. మనోజ్ రోహిణి అయితే గుడ్ న్యూస్ చెప్తారు. మా యానివర్సరీ ఉంది కదా, దాంతోపాటు మేము ఒక క్లయింట్ని ఇంప్రెస్ చేద్దామని పెద్దగా గ్రాండ్గా చేస్తున్నాము. అందుకని ఇంట్లో వాళ్ళందరినీ రమ్మని చెప్పేసి ఆ క్లయింట్ కూడా చెప్పారు. ఈ పార్టీలో నాకు కానీ ఆ క్లయింట్తో కానీ కుదిరిందంటే డీలర్షిప్, అప్పుడు నాకు కొన్ని లక్షలు ప్రాఫిట్ వస్తుంది నాన్న అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అవునా, దానికోసం మనమేం చేయాలరా? ఏం చేయక్కర్లేదు నాన్న, మీరు మంచిగా రెడీ అయి రావాలి. ఎందుకంటే ఆయన చాలా డబ్బున్న మనిషి, మనం కూడా డబ్బున్న మనుషుల్లా కనపడాలి కాబట్టి అందంగా రెడీ అయ్యి వెళ్దాం పార్టీకి అని చెప్పేసి ఇక మనోజ్ చెప్తుంటే, పోన్లేరా, మంచి విషయం చెప్పు, నువ్వు చెప్పరా బాలు, మీ దగ్గర నుంచి ఏంటి గుడ్ న్యూస్? అది కాదు నాన్న, సుమతికి పెళ్లి సంబంధం వచ్చింది, ఇవాళ పెళ్లి చూపులు కూడా అయ్యాయి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికి ఇష్టమే అని చెప్పేసి అన్నారు అనిక. బాలు అంటుంటే, అవునా, సుమతికి మంచి సంబంధం వచ్చిందా? పోన్లే, బాగానే వచ్చిందిలే అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, అవునా, కంగ్రెస్ చెప్పానని చెప్పు మీనా అని చెప్పేసి శృతి అంటుంటే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అని ప్రభావతి అంటుంది. కాంగ్రెస్ చెప్పడం కూడా తప్పేనా ఆంటీ అని ఇక శృతి అంటుంటే, సర్లే కానీ అయినా మీ చెల్లిని ఎవడు చేసుకుంటాడు? అసలుగే డబ్బు లేని వాళ్ళు ఆ పెంకుటిల్లు చూసి ఆ గుడిసు చూసి పాపం ఎలా వచ్చాడో ఏంటో, వచ్చినోడు కానీ కొంపతీసి బజ్జీలు బండోడా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య, మా గురించి మీకు ఎప్పుడు మంచిగా మాట్లాడడం రాదా? ఎప్పుడు చూసినా ఇలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడతారా? మా చెల్లి చదువుకుంది, డిగ్రీ పూర్తి చేసింది, ఇప్పుడు హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. అబ్బాయి కూడా జాబ్ ఉంది, మంచి జాబ్ అయ్యి సెటిల్ అయి ఉన్నాడు. అందుకని ఆ అబ్బాయికి మా చెల్లి నచ్చింది. దాంతోపాటు మా నాన్న మంచివాడని, మా నాన్న చేసిన మంచి పనులన్నీ ఆయనకు తెలుసంట. అందుకని సుమతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అమ్మాయి సరిపోతే చాలు కానీ మీకులాగా టార్చర్ పెట్టరు డబ్బుల కోసం, వాళ్ళకే కట్నం కూడా వద్దని కూడా చెప్పారు అని మీనా అంటుంటే, ఏంటి, కట్నం తీసుకోకపోతే మంచి వాళ్ళు అయిపోతారా? రేపొద్దున్న పెళ్లి చేశాక టార్చర్ పెడితే అప్పుడేం చేస్తావు? మీరు ఇక్కడ నన్ను టార్చర్ పెడుతున్నారు కదా, నేను భరించట్లేదా? అలాగే తను కూడా భరిస్తుంది. అయినా అందరూ మీకులాగా ఉండరు అత్తయ్య, చాలామంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కట్నం తేకపోయినా, అందులోనూ మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, చూసారా నన్ను ఎంత తక్కువ చేసి మాట్లాడుతుందో, ఇది నేను టార్చర్ పెట్టి చంపేస్తున్నా దీన్ని, చెప్పండి మీరే అని ఇక ప్రభావతి అంటుంటే సత్యంతో, అవును నిజమే కదా, పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజైనా సరే మీనాతో నీట్గా ఉన్నావా? అది పక్కన పెట్టు, కనీసం నీ సొంత కొడుకుతో అయినా నీట్గా ఉన్నావా? లేదు, ఎప్పుడు చూసినా మనోజ్ రోహిణితోనే బాగుంటావు. వాళ్ళు ఏ తప్పు చేశారని? నీకు 3 పూట్ల మంచిగా వండి పెట్టడమా? నిన్ను బాగా చూసుకోవడమా? నీకేమన్నా అనారోగ్యం వస్తే దగ్గరుండి అన్ని కషాయాలు ఇవ్వడమా తను చేసిన తప్పు? నువ్వేనా తిట్లు తిడుతున్నా సరే మీనా ఎప్పుడు చూసినా నీకోసమే ఉంటుంది, నీకోసమే చేస్తుంది. కానీ నువ్వు వాళ్ళకి కాదు, ఎంత చేసినా మీనా పక్కకు తీపి ఆడేస్తావు. మీనా 2 రోజులు ఇంట్లో లేకపోతే చాలు, ఇల్లులానే ఉండదు, అంత దరిద్రంగా ఉంటుంది ఇల్లు. ముందు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మాట్లాడు, అలాగ అర్థమైందా అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే ప్రభావతిని, ఈయన కూడా దానికి సపోర్ట్ చేస్తారు అని ఇక మనసులో అనుకుంటుంది ప్రభావతి. అయితే సరే అమ్మా, దీని మాటలేం పట్టించుకోకు, మీ చెల్లికి మంచి సంబంధం వచ్చిందని నాకు అర్థమైంది, జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా కాపురం చేసుకోమను, పోన్లే చాలా మంచిది అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, థ్యాంక్స్ మావయ్య అని ఇక మీనా అంటుంది. సరే రే బాలు, రవి ఒకసారి మీతో నాతో రండి అని చెప్పేసి ఇక బాలుని రవిని అయితే ఇక మనోజ్ అయితే పిలుస్తాడు పైకి. ఇక రూమ్లోకి వెళ్ళి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇక వంట చేస్తూ ఉంటే శృతిని తీసుకొచ్చి మనోజ్ గురించి, ఈ ఫంక్షన్ గురించి చెప్పడానికైతే రోహిణి అయితే వీళ్ళకి చెప్తూ ఉంటుంది. అవునా, డబ్బున్న వాళ్ళ రావాలా, తప్పదా అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, రావాలి తప్పదు, మనోజ్ చిన్న అబద్ధం ఆడాడు, బాలు ఫుల్ బిజినెస్ మ్యాన్ అని, కార్లో షాప్కి ఓనర్ అని చెప్పారు, అలాగే రవి పెద్ద రెస్టారెంట్కి ఓనర్ అని చెప్పారు. సో మీరు అలా రెడీ అయి రావాలి. అదేంటి తప్పు కదా, అలా ఎలా అబద్ధం చెప్తారు? చెప్పక తప్పలేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏమో ఆయన ఒప్పుకుంటే నేను వస్తాను అని మీనా అంటుంది. ఆల్రెడీ మనోజ్ ఆ పని మీదే ఉన్నాడు, పైన చెప్తూ ఉంటుంటాడులే అని చెప్పేసి ఇక రోహిణి అండంతో, అవునా అని చెప్పేసి ఇక మీనా శృతి అయితే ముఖం చూసుకుంటారు. ఇక మనోజ్ అయితే, ఇలా నువ్వు షాప్ ఓనర్, నువ్వు ఇలా రెస్టారెంట్ ఓనర్ అని చెప్పేసి ఇక ఇద్దరికి చెప్పడంతో, రే ఏంట్రా మనోజు, ఇలాంటివి చెప్పేటప్పుడు ముందు చెప్పాలి కదా, రేపు ఫంక్షన్ పెట్టుకుని ఇప్పటికిప్పుడు నన్ను అంత పెద్ద ఓనర్ అయిపోమంటే ఎలా ఉంటుందిరా, నన్ను యాక్టింగ్ నేర్చుకోవద్దా, నేను 2 కార్లకి మాత్రమే ఓనర్నా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రే
అసలుకే మీరు చిన్న చిన్న పనులు ఆయనకు గానే చెప్తే ఆయన హర్టింగ్గా ఫీల్ అవుతారు. అసలే మీరు చేసేది ఒకటి కారు ఉద్యోగం, ఇంకొకటి వంట ఉద్యోగం, డ్రైవరు వంటోడు అని చెప్పాననుకో, ఆయన అసలు ముందే నా డీలర్షిప్ వద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందుకనే అబద్ధం ఆడాల్సి వచ్చింది అనిక మనోజ్ అంటుంటే, రేయ్ అన్నయ్య ఇంకొకసారి చెప్పను, ఎన్నిసార్లు చెప్పాలి, మా ఇద్దరి ప్రొఫెషన్ తక్కువ చేసి మాట్లాడొద్దని. నీకన్నా కష్టపడి పనిచేసేది మేము, నీకన్నా నువ్వు బిజినెస్ మ్యాన్ అయినా సరే, మేము బిజినెస్ మ్యాన్ కాకపోయినా సరే మీకన్నా డబ్బులు వచ్చేది ఎక్కువ మాకే. ఇంకొకసారి చులకనగా చూసావంటే మర్యాదగా ఉండదు. నీ దగ్గర డబ్బులు చాలాసార్లు లేకపోతే అమ్మ తీసిచ్చింది ఎవరి దగ్గర, నా దగ్గర, లేకపోతే బాలన్ దగ్గర నుంచి తీసి నువ్వు డబ్బులు తీసుకున్నావు, అప్పుడు గుర్తు రాలేదా? ఒక డ్రైవర్, ఒక వంటవాడు చేసే కష్టచితం వల్ల నువ్వు తినగలుగుతున్నావు అని అప్పుడు అర్థం కాలేదా? ఇప్పుడు నీకు హీనం అయిపోయామా మేము, మీ మావయ్య గారు డబ్బులు ఇచ్చి నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోయడం వల్ల మేము ఇప్పుడు హీనమైపోయామా అనిక రవి అంటుంటే, అరే రవి వదిలేరా, వీడికి బుద్ధి రాదు, వీడికి కష్టంతో బతకాల్సిన పని లేకుండా చేసుకున్నాడు, అమ్ముంది కదా మొత్తం వీడిని ఇలా చిన్నప్పటి నుంచి ఇలా తయారు చేసి ఇలా పెంచింది అని చెప్పి ఇక బాలు అంటుంటే, రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా, మరి నువ్వు మమ్మల్ని కించపరిచి మాట్లాడచ్చా? సరే అవన్నీ వదిలేయండి, మీరు మాత్రం డబ్బున్న వాళ్ళలో రావాలి. రేపు మీ ఆవరణలో కూడా బాగా రెడీ చేసి తీసుకురమ్మని చెప్పు. ఆల్రెడీ మా రోహిణికి అదే చెప్పాను, కిందదే చెప్తూ ఉంటుంది, మీకు పైకి వచ్చి నేను చెప్తున్నాను, ఇంతే నా రూల్స్. రేపు మార్నింగ్ మాత్రం బాగా రెడీ అయ్యారండి అంతే అనిక మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే ఏంట్రా వీడిలా చెప్పాడు, సరే మనమే రెడీ వెళ్దాంలే, సూటు బూటు తెచ్చుకోవాలైతే అని చెప్పేసి ఇక బాలు అయితే రవితో అంటుంటే, అవునా నేను కూడా తెచ్చుకోవాలి, నాకు లేదు అని ఇక రవి అంటాడు. అదేంట్రా మీ రిసెప్షన్కి ఏం లేదా? ఓహో మర్చిపోయాను, మీ రిసెప్షన్ లేదు కదా, మీరు గ్రాండ్గా అంత పెద్ద గ్రాండ్గా ఏం చేయలేదు కదా, మీ పెళ్ళి లేచిపోయి చేసుకున్నారు కదా, లేచిపోయినోడా అని ఇక బాలు అంటుంటే, అన్నయ్య మళ్ళీ మొదలు పెట్టావా, ప్లీజ్ ఆపే అన్నయ్య బాబు, నలభీమా అని పిలువు చాలు నన్ను, నాకు అదే ఇష్టం నువ్వు అలా పిలిస్తే అనిక రవి అంటుంటే, సర్లేరా అలవాటు అవుతుంది మెల్లగా మళ్ళీ నలభీమా అనిక బాలు అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య అని రవి అంటాడు. హలో రోహిణి ఇద్దరు ఒప్పేసుకున్నారు అనిక మనోజ్ అయితే రోహిణికి ఫోన్ చేసి చెప్పడంతో, అవునా సరే మనోజ్ అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక రోహిణి అయితే, చూసారా ఇద్దరు ఒప్పేసుకున్నారు, ఇక మీరే ఒప్పుకోవాలి. ఏంటి ఒప్పుకున్నారు అయినా? ఒప్పుకున్నారంట, బాలు కూడా ఒప్పుకున్నాడంట అనిక రోహిణి చెప్పేసరికి, ఆయనకు ఓకే అయితే నాకు ఓకే అనిక ఇద్దరు అయితే ఓకే చెప్పేస్తారు. మందు కొట్టించి ఎలాగైనా సరే ఫోన్ దొంగతనం చేయాలి అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఇక తర్వాత రోజు అందరూ చాలా బాగా రెడీ అయ్యి ఇక ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తారు. ఇక మనోజ్ కోసం వచ్చిన క్లయింట్ అయితే వచ్చి, సార్ ఇదే నా ఫ్యామిలీ అని ఇక మనోజ్ చూపించడంతో, అబ్బో బాగానే వచ్చారు, మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చట వేసుకొస్తుంది, ఈ జనరేషన్లో కూడా అందరూ కలిసి ఉన్నారంటే చాలా చాలా గ్రేట్, మీ మదర్ చాలా మంచి వాళ్ళు అయి ఉంటారే అని చెప్పేసి ఇక ఆ క్లయింట్ అంటుంటే, చాలా మంచిది అనిక బాలు అయితే మీనా దగ్గర అంటుంటే, ఏంటి ఏమన్నారు అని క్లయింట్ అడుగుతుంటే, లేదు సార్ చాలా చాలా మంచిది, మా అమ్మ మా ముగ్గురిని కాదు నలుగురిని కష్టపడి కని పెంచింది అనిక చెప్తుంటే, ఏంటి నలుగురినా? అవును మా చెల్లికి పెళ్ళి అయింది, తను కడుపుతో ఉంది, అందుకే రాలేదు సార్ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఓకే ఓకే మీరు క్యారీ ఆన్ అవ్వండి, నేను కూడా ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడి వస్తాను అని ఆ క్లయింట్ అయితే ఇక వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తాడు. రే ఎందుకురా, కొంచెం బిజినెస్ మ్యాన్లా మాట్లాడు, ఏంటా మాటలు నీట్గా మాట్లాడు అనిక బాలుని అంటుంటే, మనోజ్ అయితే, రే వాడెక్కడ మాట్లాడతాడు లేరా, వాడు డ్రైవర్, సూట్ వేసుకొచ్చినంత మాత్రాన సూట్ అయిపోయి మాటలు మాట్లాడతాడు అనుకుంటున్నావా ఏంటి అని ప్రభావతి అంటుంటే, సరే ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడతాను అని చెప్పేసి బాలు అంటాడు. చూస్తాంలే. మీనా నువ్వు చాలా చాలా బాగున్నావు మీనా, ఈ సారీలో ఇంత అందంగా నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకని నువ్వు రెడీ అవ్వవు, ఇవాళ చాలా బాగున్నావు మీనా అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, థ్యాంక్ యూ శృతి అని చెప్పేసి మీనా అంటుంది, నువ్వు కూడా బాగున్నావు, క్యూట్గా ఉన్నావు అని మీనా ఇంకా శృతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సరే మళ్ళీ ఆంటీ చూసారంటే బాగోదులే, నువ్వు నేను దూరంగా ఉంటేనే బెస్ట్, కానీ చాలా బాగున్నావు అని చెప్పేసి ఇక శృతి మరియు మీనా అయితే ఇద్దరు సైలెంట్ అయిపోతారు. అప్పుడే ఇక బాలుకి కల్పన అయితే ఫంక్షన్లో కనిపిస్తుంది. మీనా ఒకసారి ట్రా, ఒకసారి క్లయింట్ కెనడా నుంచి వచ్చారు, నా కార్ ఎక్కి తిప్పాను అన్న ఈవిడేదా, ఒకసారి నేను పరిచయం చేస్తాను అని ఇక మీనానైతే కల్పన దగ్గర తీసుకువెళ్తాడు బాలు. మేడం గుర్తుపట్టారా? హే బాలు నువ్వేంటి ఇక్కడ, మీరేంటి మేడం ఇక్కడ, ఇది మా అన్నయ్యకి సంబంధించిన వాళ్ళ క్లయింట్ పార్టీ అంటే వచ్చాం మేము అనిక బాలు చెప్తుంటే, అవునా ఇది మా క్లయింట్ పార్టీకి కూడా అందుకే వచ్చాను, ఆ క్లయింట్ చాలా మంచి వాళ్ళు, కెనడాలో నేను ఇలా బిజినెస్ మీటింగ్స్ పెడుతూ ఉంటే నా బిజినెస్కి ప్రాఫిట్స్ వచ్చేలా చేసేది ఆయనే, ఆయన చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి ఇక కల్పన అంటుంటే, అవునా అవును కానీ మీ అన్నయ్య ఎవరు బిజినెస్ మ్యాన్ అంటున్నావు, చూపించు ఒకసారి నాకు అనిక కల్పన అడిగేసరికి, అదిగో అక్కడ సూట్ వేసుకున్నాడు కదా తనే అని చెప్పేసి ఇక చూపించడంతో, ఏంటి వీడిక్కడ ఉన్నాడేంటి, ఏంటి వీడంటున్నారు, ఏం లేదులే అని ఇక కల్పన అంటుంటే, చెప్పండి మేడం చెప్పండి, ఏం పర్వాలేదు చెప్పండి, ఏం కాదు మీ అన్నయ్య తను చాలా ఫ్రాడ్, మీ అన్నయ్య
నా దగ్గర నుంచి 40 లక్షలు తీసేసుకున్నాడు. ఏంటి 40 లక్షలు తీసేసుకున్నాడా? ఎందుకు మేడం? అయినా మీ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం మా అన్నయ్యకి ఏంటి? నేను ఇంతకుముందు వాడి ఎక్స్ లవర్ని. వాడిని వదిలేసి వాడు డబ్బులు తీసుకుని పారిపోయాను బాలు. నేను పారిపోయాక డబ్బులు తిరిగి ఆల్రెడీ ఇచ్చేసాను కూడా. మరి ఆ డబ్బులు నీకు తెచ్చినట్టు ఏం చెప్పలేదా అని చెప్పేసి ఇక కల్పన అడుగుతుంటే, అదేంటి మేడం, ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసారా? కానీ అమౌంట్ ఇచ్చినట్టు ఇంట్లో ఎవరికి చెప్పలేదే వీడు అని చెప్పి ఇక బాలు చెప్తుంటే, అయితే మిమ్మల్ని కూడా ఫ్రాడ్ చేసినట్టున్నాడు. ఆ షోరూమ్ ఉంది కదా, ఆ షోరూమ్ నేను ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత పెట్టాడు కదా అని చెప్పేసి ఇక కల్పన అంటుంటే, అవును మేడం, 40 లక్షలు వచ్చాయని పెట్టాడు. ఆ 40 లక్షలు ఇచ్చింది ఎవరో కాదు, నేనే. కావాలంటే నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఉంది, ఇదిగో అని చెప్పేసి ఇక కల్పన చూపించేసరికి, అమ్మని మేడం ఆ బ్యాంక్ స్టేట్మెంట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపండి మేడం, నా నెంబర్ తెలుసు కదా మీకు, పంపండి మేడం అని ఇక బాలు అడిగేసరికి ఇక కల్పన అయితే బ్యాంక్ స్టేట్మెంట్ ఫోన్లో వాట్సాప్ చేస్తుంది ఇక బాలుకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, కానీ మీరు మాత్రం మా అన్నయ్యని మోసం చేసి ఆ 40 లక్షలు తీసుకువెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు మేడం అని ఇక బాలు అంటుంటే, ఏం చేస్తాను బాలు, ఆ టైంకి నాకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి కానీ అమౌంట్ లేదు, అందుకని మనోజ్ని తింగరోని చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయాను. కానీ మొత్తం అమౌంట్ ఇచ్చేసాను బాలు, నా మీద కోపం పెట్టుకోకు, నేను కూడా మంచిదాన్ని, డబ్బుల కోసం అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కెనడాలో మంచి బిజినెస్ చేస్తున్నాను, అందుకని తన డబ్బులు తనకి ఇవ్వగలిగాను, నాకు ప్రాఫిట్స్లోనే వెళ్తున్నాయిలే అని చెప్పేసి ఇక కల్పన చెప్పడంతో, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్, వాడి గుట్టు మొత్తం బయటపడే రోజు వచ్చింది, అలాగే మా పార్వరమ్మ కూడా బాగా చేసిందని చెప్పేసి ఇక బాలు తిట్టుకుంటుంటే, మీ ఇష్టం, మీరు క్యారీ ఆన్ అవ్వండి, మీ ఫంక్షన్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను, ఏమైనా సాక్షి చెప్పమంటే చెప్తాను అని ఇక కల్పన అంటుంటే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు చెప్తారనే ఆశిస్తున్నాను, మీరు కూడా ఇక్కడే ఉంటారు కదా, ఉండండి, వాడు అంత తేలుస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి ఇక సత్యం ప్రభావత్ ఒక పక్కకి తీసుకువెళ్ళి ఇక కల్పన చూపించిన ఎవిడెన్స్ అవన్నీ అయితే సత్యంకి అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఏంట్రా ఇవి అని చెప్పేసి ఇక సత్యం అడుగుతుంటే, నాన్న వీడు షోరూమ్ పెట్టింది ఎలానో కాదు, ఇదిగో ఇలాగా వీడికి కల్పన అని లవర్ ఉండేది కదా, ఆ డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేసింది వీడికి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, ఏంటి అవునా, అవునన్నా, మీరు ఇప్పుడు ఏమనకండి, ఫంక్షన్ హాల్లో అలా క్లయింట్స్ ఉన్నారు కదా, మళ్ళీ తిట్టుకుంటారు, మీరు మాత్రం ఏం మాట్లాడకండి అని చెప్పేసి ఇక సత్యంకి అయితే చెప్తాడు బాలు. ఏంట్రా అందరినీ పక్కకి పిలిచావా అని చెప్పేసి ఇక ప్రభావతి వాళ్ళందరూ అడుగుతుంటే, ఏం లేదులే, ఇంటికి వెళ్ళాక చెప్తాను, వెళ్ళండి అని ఇక బాలు అంటుంటే, అవును వెళ్ళండి అని సత్యం అంటాడు. నాన్న మీ డబ్బులతోనే షోరూమ్ పెట్టుకున్నాడు వాడు, ఇంటికి వెళ్ళాక మాత్రం వదలకండి, అర్థమవుతుందా అని ఇక బాలు చెప్పేసరికి, సరేరా వాడి పని చెప్తాను, ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి పనిచేసిన నా సొమ్మును తీసుకువెళ్ళిపోయి వాడు షోరూమ్ కింద పెట్టుకున్నాడు, కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అసలు ఎలా పెట్టుకున్నాడు వీడు అనిక సత్యం అయితే మనసులో అనుకుని ఇక అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఇక రోహిణి వాళ్ళైతే కేక్ కట్ చేసేసి ఇక మందు పార్టీ అయితే ఇస్తారు. అందరూ ఇక మందు తాగేసి ఇంకా అలా డాన్సులు వేస్తూ ఉంటారు. కేక్ కటింగ్ పార్టీ అంతా అయిపోయాక క్లయింట్ అయితే మనోజ్కి ఇక క్లయింట్ చూసి వీళ్ళందరి కుటుంబాన్ని చూసి బాలుని చూసి ఇక సరే అని చెప్పేసి ఆఫర్ అయితే మనోజ్కి ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఇక మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవ్వరా అవ్వు, ఇంటికి వెళ్ళేదాకానే నీ హ్యాపీనెస్ అని చెప్పేసి బాలు అయితే మనసులో అనుకుంటారు. ఇంకందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయాక సత్యం అయితే ఆగ్రా మనోజ్ అని చెప్పేసి ఇక మనోజ్ చెంప పగల కొడతాడు సత్యం. ఏంటి నాన్న ఏమైంది, ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టానా, నీకు షోరూమ్ పెట్టడానికి 40 లక్షలు ఎవరు పంపారా అని సత్యం అడుగుతుంటే, మా నాన్న పంపారు కదా మావయ్య. మీ నాన్న ఏది, ఒకసారి నాకు ఎక్కడి నుంచి వచ్చాయో బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి అని చెప్పేసి సత్యం అడుగుతుంటే, అది మలేషియా కదా మావయ్య, బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమి ఉండవు అని ఇక రోహిణి అంటుంటే, ఎందుకు ఉండవు పార్లర్ అమ్మా, ఎక్కడవక్కడ ఉంటాయి కదా, కనీసం మీకు ఆ 40 లక్షలు ఏ అకౌంట్ నుంచి వచ్చిందో నెంబర్ అన్నా మెసేజ్ అన్నా ఉంటుంది కదా, అది చూపించండి అని ఇక బాలు అడిగేసరికి, ఇదిగో నాన్న నీకు బ్యాంక్లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈ అకౌంట్ ఎవరిదో, ఎవరు పంపారో మీరే చెప్పండి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఎందుకు ఏమీ వద్దు అని ఫోన్ లాగేసుకుంటుంది ఇక రోహిణి అయితే. ఎందుకు లాక్కోవడం అమ్మా, భయం ఏముంది, మీ నాన్నగారే కదా పంపించారు, దాంట్లో భయపడ్డానికి అవసరమే ఉందని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అదే కదా నేను చెప్తున్నాను, ఏం భయపడాల్సిన అవసరం లేదు, చెప్పు పార్లర్ అమ్మా, ఏం పర్లేదు అని బాలు అంటుంటే, అదే మా నాన్నే పంపించారని చెప్తుంటే వినరే, మళ్ళీ సాక్ష్యాలు ప్రూఫ్స్ కావాలా మీకు? అవును కావాలి, ఎందుకంటే మా దగ్గర కూడా మీకు 40 లక్షలు వచ్చినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, కానీ మీ నాన్నగారి అకౌంట్లోంచి వచ్చినట్లేదు, ఇదిగో ఈ అమ్మాయి అకౌంట్లోంచి వచ్చినట్టుంది అని చెప్పేసి ఇక బాలు కల్పన ఫోటో చూపించి ఇక బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపిస్తాడు అందరికీ. ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి
వాళ్ళ నాన్న డబ్బులు ఆల్రెడీ వీడికి తిరిగి ఇచ్చేసిందా, ఇచ్చేసినా ఇంట్లో ఇవ్వలేదా అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి వీడికి ఎలా తెలిసిపోయింది అని ఇక రోహిణి మరియు మనోజ్ అయితే ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు. ఏంట్రా నమ్మలేకపోతున్నారా, నిన్న ఫంక్షన్కి కల్పన కూడా వచ్చింది. ఆ కల్పన నిన్ను చూసి మొత్తం నిజమంతా నాకు చెప్పేసింది. బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే అది నా ఫోన్కి సెండ్ చేయమని చెప్పాను. నువ్వు ఇలాగే అబద్ధాలు ఆడతావని నాకు తెలిసే ప్రూఫ్తో సహా వచ్చానురా. సిగ్గులేదురా నీకు, సిగ్గులేని ఎదవా, నాన్న డబ్బులు దొబ్బేసి అవి పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న పంపారని అబద్ధాలు ఆడతావా అని చెప్పేసి ఇక బాలు తిడుతుంటే ఇక సత్యం అయితే చాలా కుంగి కుషించిపోయి అలా కూర్చుని ఉండిపోతాడు. ఛీ, ఇలాంటి కొడుకును కన్నానా నేను, దీన్ని ప్రేమగా చూస్తుంది తల్లి, నీకే విలువ ఇవ్వట్లేదు చిచ్చి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటాడు సత్యం అయితే. ఏ రోహిణి, మీ నాన్నగారు పంపలేదా 40 లక్షలు, మరి ఎందుకు అబద్ధం చెప్పారు అనిక ప్రభావతి అడిగేసరికి, అది కాదత్తయ్య, మీరు అస్తమాను డబ్బులు డబ్బులు అంటున్నారు కదా, మా నాన్నేమో జైల్లో ఉన్నారు, ఇప్పటికిప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి పంపిస్తారు, అందుకే ఈ డబ్బులే మా నాన్న ఇచ్చారని చెప్తే మీరు మనసాక్షిగా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని అలా చేశాను అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో రోహిణి చెంప పగలగొడుతుంది ఇక ప్రభావతి అయితే. అత్తయ్య ఏంటత్తయ్య అలా కొట్టేశారు, లేకపోతే ఏంటి నాటకాలు ఆడి ఇన్ని రోజులు సిగ్గు లేకుండా ఇప్పుడు అబద్ధాలు ఆడి ఇప్పుడు కవర్ చేసుకుంటున్నావా, మా ఆయన డబ్బులే మళ్ళీ మీరు దొంగతనం చేసి తీసుకుని ఆ షోరూమ్ పెట్టుకుని రివర్స్లో మళ్ళీ నాకే ఆ డబ్బులు ఇస్తున్నారా, ఎంత మంచి వాళ్ళరా మీ ఇద్దరుని, చిచ్చి అసలు ఇలాంటి కొడుకుని ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఛీ అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అత్తయ్య అలా కాదు అత్తయ్య, నువ్వు మాట్లాడకు, అసలు నువ్వు మనోజ్తో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు మనోజ్తో మాట్లాడకు అని చెప్పేసి ఇక వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి అయితే రోహిణికి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.